పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బాగా చిన్నగా ఉన్నప్పుడు నేను నర్సరీ చదువుకునేటప్పుడు మా నాన్నగారు నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తా ఉండేవారు. అయితే నేను సైకిల్ ఆయన రైడ్ చేస్తా ఉన్నప్పుడు ముందు చిన్న బేబీ సీట్ ఉంటుంది కదా, దాని మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు. నేను చాలా చిన్నదాన్ని, జస్ట్ 4 years అలా ఉంటాయేమో. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు ఎదురుగా వచ్చే వాళ్ళందరూ మా నాన్నగారిని విష్ చేస్తా ఇలా అంటా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు అంటే చాలా హీరో వర్షిప్ ఉంటుంది కదండి. మనందరికి కూడా మన తల్లిదండ్రులు ఏం చేస్తుంది ఆ వయసులో చాలా గొప్పగా ఉంటుంది. సరే, నేను అది 3-4 అలా విష్ చేయడం గమనించి నాకు వెనకున్న మా నాన్నగారు కనపడరు కాబట్టి నేనేమన్నానంటే, నాన్న అసలు నువ్వెంత గ్రేట్, అందరు కూడా నీకు చక్కగా భలే విష్ చేస్తున్నారు అంటే మా నాన్నగారు నవ్వి అన్నారు, అమ్మా నీ వెనకాల నేనున్నాను, నీకు కనపట్లేదు, ముందు నేను విష్ చేస్తేనే వాళ్ళు తిరిగి నన్ను విష్ చేశారని. అది నాకెందుకో అంత చిన్నప్పుడు చాలా హత్తుకుపోయిందంటే, ముందు ఏదైనా సరే మనమే ఒక అడుగు ముందెయ్యాలి. అది ప్రేమ చూపించడానికైనా లేదా ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికైనా సరే ముందు మనం అడుగు ముందుకెయ్యాలని. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత దైవ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉన్నప్పుడు నాకు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఉంటది, ఆయనే మొదటగా మనల్ని ప్రేమించెను కాబట్టి మనం ఆయనని ప్రేమిస్తున్నాము. మన చాలా మంది నేను చెప్పడం వింటాను, యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన అంటే నాకు ఎంత ప్రేమోనండి అంటారు. మన విశ్వాసులు మాత్రమే కాకుండా ఇతర మతాల వాళ్ళు కూడా చాలా మంది నాకు ఆయన అంటే చాలా ప్రేమ అండి, సిలువ మీద ఆయన ఎంత ప్రేమ చూపించారండి, ప్రేమ నాకు ఆయన అంటే ప్రేమ అని చెప్తున్నారు. కానీ అక్కడ స్పష్టంగా ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఆయనను ప్రేమిస్తాం. ఆయన ఎంత ప్రేమించాడు అంటే, ఆయన ఎంతో మహోన్నతుడు, పవిత్రుడు, గొప్పవాడై ఉండి కూడా ఏమాత్రం పోలిక లేని మన కోసము మనలాంటి శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. దేనికి పెట్టాడంటే, మనకి రాబోయే శిక్షని ఆయన భరిస్తూ ఆ శిక్ష అంతా తన తండ్రి అయిన దేవుని కోపమంతా తన మీద చల్లార్చబడి మనకి పరలోకపు ద్వారాలు తెరిచాడు. అంటే యేసుక్రీస్తు నందున్న వారికి ఇక ఏ శిక్షా విధి లేదు. ఆయన మార్గంలో నడుచుకుంటే మనకి ఏ శిక్ష లేదు. కానీ పరలోకం మనం ఆయన వెనకాల నడుస్తూ ఆయన విధానాలను అనుసరిస్తే ఆయనతో పాటు పరలోకానికి మనం చేరుకోగలుగుతాం. అంతటి శిక్ష మనం భరించలేమని ఆయన ప్రేమిస్తూ మనల్ని తన దారిలో నడిపించుకున్న గొప్ప దేవుడు ఆయన. అటువంటి దేవుడు ఆ వచనానికి ముందే 18వ వచనంలో ఇంకోటి ఉంటది, ప్రేమలో భయం ఉండదు అని. నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏమాత్రం భయపడం. వారి ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి కానీ వారికి ఏదైనా సలహా చెప్పడానికి మన భయం ఉండదు. వారు మనకంటే పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే, ఎటువంటి అడ్డంకి ఉన్న స్టేటస్ లో వారు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళకి చెప్పాలనుకున్నది మనం ఖచ్చితంగా చెప్తాం. అందుకనే ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని. నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి యేసుక్రీస్తుని గురించి మనం చెప్పకుండా ఉండలేము. అంటే భయము ఉండదు ప్రేమలో. అంతేకాదు, భయం అంటే దండనతో కూడుకున్నది. ఎవరైనా మనం శిక్షిస్తారన్నప్పుడు మనకు భయం వస్తుంది. కానీ నిజంగా భయపడేవాడు ప్రేమలో పరిపూర్ణుడు అవ్వలేడు అని ఆ 18వ వచనంలో చెప్తా ఉంటారు యోహాను గారు. అటువంటి పరిపూర్ణమైన ప్రేమని యేసుక్రీస్తులాగా మనం కూడా చూపించాలి అంటే ఆ ప్రేమలో మనకి భయం ఉండకూడదు. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి మనము అటువంటి ప్రేమని ఇతరులకి చూపించాలనేటటువంటి ఆ గొప్ప మనస్సు మనలో ఉండాలి. అటువంటి మనసును దేవుడే మనకు కలుగజేయాలి. శూన్యములో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యములో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెదకి రక్షించు ప్రేమ, దివి నుండి దిగి వచ్చిన దైవ ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదు,
దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. అటువంటి గొప్ప ప్రేమని మనం కూడా కలిగి ఉండటానికి, ఆయన మార్గంలో మనం ప్రయాణించడానికి ఆయన సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదని చెప్పావు. అంత మాత్రమే కాదు, కానీ ముందుగా నువ్వు ప్రేమించావు కాబట్టి మేము నిన్ను ప్రేమించాము ప్రభా. నువ్వు చూపించినటువంటి ప్రేమని మేము మనసులో ఉంచుకుని ప్రభా, అటువంటి ప్రేమని, శాశ్వతమైన ప్రేమని ఇతరుల పట్ల కూడా చూపించడానికి మాకు గొప్ప దేవుడవైన నువ్వు మార్గం సిద్ధపరిచావు కాబట్టి అటువంటి మార్గంలో మేము నడవటానికి మాకు సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near.